ప్రజాతంత్ర నాకు అంటే నేను తెలంగాణ ఉద్యమంలో 2009 కరీంనగర్లో ప్రొఫెసర్గా వెళ్ళాను. అప్పుడు చాలా వ్యాసాలు రాసేదాన్ని. అందులో కొన్ని ప్రజాతంత్రంలో వచ్చేవి సార్ చేసేవారు. అమర్ గారికి గుర్తుందో లేదో తెలియదు, ఒకసారి ఆయన కరీంనగర్ వచ్చారు. నేను ఏదో వ్యాసం రాశాను, చుక్కారెడ్డి దగ్గరికి సార్ దగ్గరికి వచ్చారు. అంటే ఏదో విన్న అభిప్రాయం, అదొక జ్ఞాపకం. తర్వాత ప్రజాతంత్రకి వేరే పత్రికలకి నేను చిన్న తేడా చెప్పాలనంటే అన్ని సామాజిక అంశాల పట్ల ఆయన శ్రద్ధగా చూసి చదివి, ఎక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా లేకపోతే ఏదన్నా పత్రికలో రాసినా వెంటనే ఫోన్ చేసి దాన్ని ప్రజాతంత్రంలో వేయడము. అంటే మామూలుగా నేను క్యాస్ట్, జెండరు, దళిత సమస్యల పట్ల రాస్తే చాలామంది హెసిటేట్ చేస్తారు, వేయరు. అట్లాంటి అంశాలు కొంచెం కాంప్లికేటెడ్ ఉన్న అంశాలు వేయరు. ఊషా గారు ఉన్నప్పుడు దేశీ దిశ అనే పత్రిక శ్రీనివాస్ గారు, అల్లం నారాయణ గారు ఇనాగ్రేట్ చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. అప్పుడు ఆ పత్రిక నడపడానికి ఎంత కష్టపడేవాళ్ళము నాకు ఇంకా గుర్తుంది. మొదటి సంచిక ఒకవైపు అంబేద్కర్, ఒకవైపు భగత్ సింగ్ వేశాము. తీవ్రమైన వ్యతిరేకత. మీరు అసలు అంబేద్కర్ని, భగత్ సింగ్ని ఎట్లా వేస్తారు, ఇద్దరిని కలిపి ఎట్లా వేస్తారు? తర్వాత అది కాస్ట్ క్లాస్ పర్స్పెక్టివ్తో వేద్దామని ఉషా గారి ఆలోచన ఉంటే చాలా వెతికేవాళ్ళం, బ్రతిమలాడేవాళ్ళం ప్రొఫెసర్లని అందరినీ కాస్ట్ క్లాస్ మీద అని. అరికి దొరకక పాత 30-40 సంవత్సరాల ఎదురీత పత్రికలు ఉంచుకొని వ్యాసాలు తీసి ఎడిటింగ్ చేసి వేసేవాళ్ళు. అంటే ప్రత్యక్షంగా ఒక పత్రిక నడపడం ఎంత కష్టం. రెండు, దానికి ఒక పర్స్పెక్టివ్ ఉండి సామాజిక కోణం ఉండి నడపడం ఇంకా చాలా కష్టం. వనరులైతే అది ఎట్లాగూ ఉండనే ఉండింది. సో ఇన్ని కష్టాల నడుమ ఒక ప్రజల పక్షాన నిలబడి ప్రజాతంత్రం నడిపిస్తూ 26 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రయాణం చేయడం. అందులో ఈ మధ్య కాలంలో సజయతో యూట్యూబ్ ద్వారా అంటే డిజిటల్ మీడియాలో కూడా ప్రజాతంత్రం రావడం అభినందనీయం. ఎందుకంటే ఇప్పుడు అంతా పిల్లలకి, ఇప్పుడు జనరేషన్స్కి చాలామందికి పత్రికలు కొని చదివి చూసే కంటే ఆన్ మొబైల్ ఉంటుంది కాబట్టి డిజిటల్ మీడియాలో కూడా ప్రజాతంత్ర ప్రవేశం చాలా ఆహ్వానించదగ్గ విషయం. కాబట్టి ఈ ప్రయాణాన్ని ఇంతవరకు తీసుకొచ్చి ఒక సుదీర్ఘ ప్రయాణం, ఒక పర్స్పెక్టివ్ తోటి ప్రజల పక్షాన నిలబడి అన్ని అంశాలని, ప్రజలకు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకుపోతున్న ప్రజాతంత్ర ఇంకా ముందు ముందు ఇలాగే కొనసాగాలని, మరి ఈ సమావేశానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ.